నన్ను ఇంటర్నేషనల్ స్వరయోగ మిమిక్రీ ఆర్టిస్టు కళా సామ్రాట్ గుండి ప్రేమ్ కుమార్ దేవి ఉపాసకులు. నేను స్వరయోగ మిమిక్రీ అంటే నేచురల్ సౌండ్స్, పక్షులై, జంతువులై, యంత్రాలై, వాయిద్యాలై, అన్ని రకాల సౌండ్స్. ఇది ఇంత 70 ఏళ్ళ సీనియారిటీ. ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు. ఇంతవరకు 1393 ప్రదర్శనలు అయినాయి. 220 అవార్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, స్టేట్, అన్ని రకాల. ముందుగా ఈ ఐటమ్స్ ఇంతవరకు వరల్డ్లోనే ఎవరు చూపించలేదు. ఒకే సమయంలో శివతాండవ దృశ్యం, వందల మువ్వల శబ్దం. పాంజేవుల సౌండ్ అంటే చిన్న మువ్వలు అంటారు. ఒకటే మువ్వది. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. శివుని డమరుకనాదం. దేవి డమరుకం. దేవి జూంకార శంకరారం. అలాగే రాణి రుద్రమదేవి మూవీలోది మొదటి ఏనుగు యుద్ధానికి రమ్మని కాలు దువ్వి పిలవటం. రుద్రమదేవి సింహరూపిణిగా కుంభస్థలం పైకి జంపు చేయటం. నాగిన్ మ్యూజిక్. ఇది నాగిన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేమంత్ కుమార్ గారు దాన్ని ఒకే విధంగా మ్యూజిక్ చేశాడు. దాన్ని నేను 3 విధాలుగా మార్చుకొని, ఒకటి గుండెకాయతో స్వరపేటికతోని, రెండో ఏమో భూకైలాస సందర్భంగా రావణాసుడు పొట్టనరాలు దించుకొని వీణ వాయించినట్టు, మూడోదేమో నోటితోనే. ఇంకో విధంగా పల్లెటూరులో పంట పాములు పట్టేటోళ్ళు వస్తారు. పొంగి వాయించుకుంటూ వాయించుకుంటూ సడన్గా పాము దొరకంగానే పొంగి ఆపే శబ్దం. అలాగే
అలాగే రాజా హిందుస్థాన్లోది పరదేశి పరదేశి జానాని. ओए एक परदेसी मेरा दिल ले गया, जाते जाते अखियों में गम दे गया। कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी आंखों में आंसू दे गया। आ, आ, పక్షులలోకి వస్తే నేషనల్ బర్డ్ పికాక్, నెమిలి. వసంత కోయిలల జంట, ఆడిది మొగది. పావురాలు. పల్లెటూళ్ళ పొంట పాములు ముంగీసలు వస్తుంటే కోడి పుంజును పెట్ట బెదురుట. తుమ్మిద. కొన్ని రకాల పిట్టలు. బ్యాట్ అంటే గబ్బిలం, పెద్ద గబ్బిలం చెట్లకు వేలాడుతుంటుంది. ఇది పక్షి కాదు, జంతువు కాదు. పక్షి అంటే గూడు కట్టుకొని గుడ్లు పెట్టదు, జంతువు అంటే భూమిపైన నడవదు, చెట్ల కొమ్మలకు వేలాడుతుంటుంది. ఔల్స్, గుడ్లగూపలు. ఇవి చాలా అరుదైన, ఇప్పుడు ఎక్కువ కనబడవు, 4 రకాలు అరుస్తాయి. గరుడ పక్షి, విష్ణుమూర్తి వాహనం. ఇది పైనుంచి పలుకుతుంటే కృష్ణ అన్నట్టు మనకు వినబడుతుంది. జంతువులలోకి వస్తే 2 పిల్లుల కోట్లాట. అంటే డిఫరెన్స్ లాంగ్వేజ్లో చెప్పి సౌండ్ చేస్తాను. ఇంగ్లీష్ మిమిక్రీ కళాకారుడేమో 2 క్యాట్ ఫైటింగ్ సీన్ ఆఫ్ లవ్ అంటారు. తమిళియన్స్ ఏమో 2 పూణిగలు సేండై అంటారు. కేరళ వారేమో 2 పూచికలు వర్కుండాడు. కర్ణాటక వారేమో 2 బెక్కు డాటాడే. మహారాష్ట్ర వారేమో 2 మాంజరీచా మారామారి. హిందీ వారేమో 2 బిలియన్ की लड़ाई. ఉర్దూ వారేమో బిల్లా और బిల్లా का झगड़ा. సంస్కృత మిమిక్రీ కళాకారుడేమో ద్విమార్జాల ముష్టి ఘాతక. ఆంధ్ర తెలుగు వారేమో 2 పిల్లుల పోట్లాట. తెలంగాణ తెలుగు వారేమో 2 పిల్లుల కొట్లాట అని అంటారు. రెండో కుక్కల ఏడుపు, ఆడిది మొగది. ఓ
చిన్న పిల్లల చిన్న చిన్న కుక్క పిల్లలు కనబడితే పిల్లలకు చాలా సరదా. ఇద్దరు పిల్లలు కలిసి చెరో కుక్క పిల్లని తీసుకొని వాటి మూతులతో కొట్లాట పెట్టుతుంటారు. ఒక కుక్క పిల్ల జబర్దస్తిది ఉంటుంది, ఒకటి నాదని ఉంటుంది. అంటే సౌండ్లో డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఇవి చాలా పాతకాలంలో టాంగాలు బొంబాయిలో, మద్రాసులో, ఢిల్లీలో ఎక్కువ నడుస్తుంటాయి. బనారస్లో ఇప్పటికీ కూడా ఉన్నాయి. అయితే స్లో ఫాస్ట్గా నడిచేటప్పుడు ఆ అడుగుల శబ్దం, అంటే గుర్రపు టెక్కలకు ఇంటి నాడాలు ఉంటాయి. చాలా పాతకాల పిక్చర్. ఎన్టీ రామారావు, భానుమతి నటించిన అగ్గిరాముడు అనే సినిమాలో చిరుతపులి అడవి పంది పోట్లాట. ఓ అర్ధరాత్రి భానుమతిని తీసుకుని ఒంటరిగా పెద్ద జంగల్లోంచి ఎన్టీ రామారావు వెళ్తుంటాడు. మార్గ మధ్యలో చిరుతపులి, అడవి పంది ఎదురుపడి ఈ మాదిరిగా పోట్లాడుతుంటాయి. మామూలుగా పెద్ద పులి అరిచేది. శబ్దాలలోకి వస్తే ట్రైన్స్, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, గూడ్స్. ఏరోప్లేన్ విమానంలో దిగేటప్పుడు శబ్దం. ఏరోప్లేన్ విమానాశ్రయం నుంచి పైకి ఎగిరి చాలా దూరంగా పోతుంటే మనం వినబడే శబ్దం. హెలికాప్టర్. స్టీమర్ పైన విలన్ కానీ స్మగల్ కానీ పారిపోతుంటే వెనక నుంచి పిస్టల్తోని కాల్చే శబ్దం. మొదలు స్టీమర్ది. పాతకాలపు జీప్ హ్యాండిల్ కొట్టి స్టార్ట్ చేసేది. ఫోర్టీన్త్ నవంబర్ సందర్భంగా కానీ, జెండా వందనలు కానీ, నెహ్రూకి జే అంటే కొన్ని వందల మంది నినాదం. పండిత్ జవహర్లాల్ నెహ్రూకి, పండిత్ జవహర్లాల్ నెహ్రూకి, నేషనల్ బిగుల్ అంటే జెండా వందన సందర్భంగా ఎర్రకోట మీద జెండా ఎగరవేసేటప్పుడు మిలిటరీ బిగుల్ అంటే.
గాంధీ ఆశ్రమంలో నిరంతరంగా గాంధీ మహాత్మునికి ప్రియమైన గీతం రఘుపతి రాఘవ. ఇదే గిటార్ మ్యూజిక్లో. పిల్లల ఐటమ్లోకి వస్తే ఇప్పుడే పుట్టిన పిల్ల అని ఏడుపు, ఊపిరి పట్టడం, మళ్ళీ సౌండ్కు రావడం. అలాగే 6 మాసంలో పిల్లవాడిని ఏడుపు. మూగ పిల్లవాడిని ఏడుపు. అంటే ఫ్యూచర్లో మాటలు రావు, ఏడుపులో డిఫరెన్స్ ఉంటుంది. ఇది నా మిమిక్రీ శ్వాసతో కూడిన ఐటమ్, అందుకే దీన్ని స్వరయోగ మిమిక్రీ అంటారు. ఇది ఒక పరకాయ ప్రవేశం లాంటిది, యోగా లాంటిది. ప్రతి ఐటమ్స్కు శ్వాసలు నరాలు బిగబట్టి కష్టతరంగా చేసే ఐటమ్స్. ఇప్పుడు మనం వాయించే వాయిద్యంకు తీగలను ఎలా ఫిట్ చేస్తామో నరాలను అన్నింటినీ బిగబట్టి చేసే ఐటమ్స్. థ్యాంక్ యూ.